సో హే హలో హాయ్ గాయ్స్. ప్రజెంట్ అయితే మనం ఎటు పోతున్నామంటే రూమ్లో కూర్చొని బోర్ కొడుతుంది బాగా. సో ట్యాంక్ బండ్ పోతున్నా ఒక్కనే. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఎల్ఎన్టీ రోడ్లో ఉన్నా, మన మేపిల్ దగ్గర నుంచి ఎల్ఎన్టీ. ట్రాఫిక్ మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ రోడ్లో, ఎందుకంటే ఉప్పల్ బంద్ చేసారు కదా, ఉప్పల్ పోయే రోడ్డు. సో ఈ రోడ్డు మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇప్పుడు. ఇందులో ఆయన రాత్రి కాగానే ఈరోజు మనం ఏడిపోయినా కానీ ట్రాఫిక్ అయితే వదలదు. మళ్ళీ ఎటన్నా పోదాము అనుకునే టైంకి ట్రాఫిక్ మన ఎమ్మటే వస్తూనే ఉంటుంది. ఒక 3-4 డేస్ నుంచి ఫుల్ ఫీవర్ వచ్చింది. రూమ్లో వండుకుని హాస్పిటల్ చూపించినా కానీ రూమ్లో వాడుకుంటే ఫీవర్ తగ్గుతలేదు. ఇప్పుడు కూడా ఇంకా ఫీవర్ తగ్గలే, ఇంకున్నది ఫీవర్. అట్లనే రూమ్లో వండుకుంటే ఇక మనకేం అవుతలేదు, బోర్ కొడుతుంది. కనీసం మన చేతిలో బండి ఉంది, బండి తీసుకొని జరసేపు అట్లా తిరిగిదాం అనుకోటన్నా జర మైండ్ అయినా రిలీఫ్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను వెళ్తున్నా. అంటే అయితే ప్లాన్స్ అంటూ ఏం లేవు. పోయి ట్యాంక్ బండ్ అక్కడ పోయి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి రావడమే. సరే బాగా హెడ్ ఇంకా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. ఇటువంటి టైంలోనే మనకు చేతిలో బండి ఉంటే నిమ్మలంగా బండి తీసుకొని అట్లా పోయి ఒక చిన్న రైడ్ పోయి వచ్చినాం అనుకో, సెట్ అయిపోతుంది మంచిగా. మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది మన ప్రాణం. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ టు ట్యాంక్ బండ్. మా బస్సు కూడా ఎంత మూల కట్ చేస్తున్నాడు చూడు. అదంత కట్ చేస్తున్నా కూడా బస్సు బైక్ మాత్రం మళ్ళీ మధ్యలోకి వెళ్ళే పోతున్నాయి. ఈ రోడ్లు ఉన్నవా వెళ్ళే రోడ్ ఉప్పల్ ఈ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకే తెలుసు ఎల్ఎన్టీ అంటే ఏంటిదో. ఎల్ఎన్టీ అనేది ఇక చెప్తున్నా కదా, ఒక ఫుడ్ స్వర్గం. ఫుడ్ కానీ సెకండ్ హ్యాండ్ కార్స్ కానీ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, చాలా కెఫేస్ ఉంటాయి ఇక్కడ ఎల్ఎన్టీలో. ఇంకా టీ స్టాల్స్ ఉంటాయి. ఇంకా చాలామంది వచ్చి ఇక్కడ చిల్ అయిపోతుంటారు. మంచిగా మండి, సాఫ్రాన్ మండి చాలా ఉంటాయి ఇక్కడ చిల్లుగానే ఎల్ఎన్టీలో. కాబట్టి ఇక్కడికే వచ్చి కూర్చోవడం, వచ్చి నిమ్మలంగా ఛాయ్ కానీ మండి కానీ బిర్యానీ కానీ తినేసి వెళ్తాం. ఒక్కనే వస్తాం, ఉన్న పట్టుకురాను, వేడిపోయిన ఒక్కనే పోతాం. అవసరం 10 మంది మన తోడు గుంపు తీసుకోనికి వాడిని ఖర్చు పెట్టాలి. వాడిని తీసుకొని పోతాం మనం. వాడేమంటాడు, అమ్మ నాకు 10 రూపాయలు మామ, నువ్వే ఖర్చు పెట్టా అంటాడు. మధ్యలో అదో పోక్క. మనమే ఏదో ఉంటుంది సామెత, ఖర్చు చేసుకుంటే అలా వానికి దండగల ఖర్చు ఎందుకు భక్తులకి అని తీసుకుపోయినా కూడా వాళ్ళు నా కొడుకులు ఫోన్లతో ముచ్చట్లు పెట్టుకుంటా చేసుకుంటూ ఉంటారు. మనం వచ్చిందే ప్రశాంతత కోసం రా అంటే ఆ ఫోన్తో ముచ్చట్లు పెట్టుకుని ఉంటుంది. ఏదో అవుతుంది మనకు.
అద్దే లేని కొత్తైరారా కోడికి కూడా తగ్గట్లే గ్యాప్ అక్కడ వీడియోలు చేస్తా యూట్యూబ్లో ఇన్స్టాలా ది చేజర్ 200 చేజర్ TH దా CHASER 200 ది చేజర్ 200 అని కొట్టి వస్తుంది మనకు మళ్ళీ కొత్త ఫాలోవర్లు దొరికారు మనకు తెలిసిన వాళ్ళు మనకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు బయట ఇట్లా మొబైల్కి కెమెరా అవి చూసి చిన్నపిల్లలు కానీ స్ట్రేంజర్స్ వచ్చి అన్న యూట్యూబర్ అని అడుగుతారు వాళ్ళకి ఐడి చెప్తుంటేనేమో ఇది చేజర్ అంటుంటే వాళ్ళకు స్పెల్లింగ్ రావట్లేదు చేజర్ 200 అనుకుంటున్నా అంటుంటే బండి మీదనన్నా అమ్మ హెల్మెట్ కానీ బండి మీద కానీ హెల్మెట్ కానీ ఇప్పించాలి ఇక స్టిక్కరింగ్ ఇన్స్టా ఐడి కానీ యూట్యూబ్ ఇన్స్టా ఐడి కొట్టిస్తే సరిపోతుంది ఇన్స్టా ఐడి కొట్టించినామంటే అలాగే ఇన్స్టా ఐడి అడిగిరానికి వెంబడి చూపిస్తుంది ఇట్లా చూసి వాళ్ళే ఐడెంటిఫై చేసుకుంటుంది ఫోటో అనేది ఏదైనా తీసుకుంటే ఐడెంటిఫై చేస్తారు కదా చాలామంది చూస్తారు కానీ అడుగుతలేరు మొహమాట పడుతున్నారు ఛానల్ ఐడి అడుగుదామంటే ఏ పేజ్ ఎక్కడ ఏందని అడగ నీకు మనం పేరు కొట్టించినామంటే హైదరాబాద్ ఎటు పోతున్నావు భయ్యా చూసుకొని రా కదా అట్టెందుకు కూర్చోచ్చు హైదరాబాద్లో నైట్ సిటీ లైఫ్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు నేనైతే ఒక్కడనే వస్తా ఎంజాయ్ చేస్తా 10 మంది కూడా అవసరం లేదు ఎంజాయ్ చేయాలని ధూమ్ ధూమ్ అంటుండు కాక అది కాదు ట్యాంక్ బండి మీద నైట్ పూట వీటిది నిమ్మ సోడా ఇవన్నీ పెడుతున్నారు నైట్ పూట నిమ్మ సోడా వాళ్ళరా తాగేది నాకు అర్థమవుతలేదు హైట్ వాళ్ళు కూడా ఉన్నారేమో ఈ మధ్యాహ్నం వచ్చినామంటే చార్మినార్కి ఈ టైంలో చాలామంది పబ్లిక్ ఉంటారు మంచిగా తిరగవచ్చు ఏమైనా కావాలంటే ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు మంచిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు
ఇట్లా వచ్చినామా నిజంగా బండికి బండిలాకి ఎత్తే బెటర్లే. ఇది చార్మినార్ దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర ఫ్రీ చాక్లెట్ ఇస్తుండే. ఈరోజు లేడా అనుకుంటా భయ్యా, గూగుల్లో రేటింగ్ ఇస్తే ఫ్రీ చాక్లెట్లు ఇస్తుంటుండే. అంతే అంతే రేపల్లి కాబట్టి కట్ చేస్తాను. ఎంజాయా తెలుగే భయ్యా. ట్యాంక్ బండ్ వాటర్ ఫాల్స్, చాలా పెద్ద వాటర్ ఫాల్స్ వస్తున్నాయి ఇక్కడ ట్యాంక్ బండ్ మీద. ఎప్పుడన్నా హైదరాబాద్లో వాటర్ ఫాల్ లేవంటే ఇటు చూపి ఇటు వానొస్తాయి.